వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే నంబర్ ఖచ్చితంగా మనిషిని డిసైడ్ చేసేటువంటిది. అంటే టైం నెంబర్ చూసుకున్నా సరే మనకి డే ఎలా అయితే డిసైడ్ చేస్తుందో అలాగే కొన్ని పేర్లలో నంబర్ ఆ విధంగా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉంది అంటే సీజన్ కూడా మారింది, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, చాలామంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఉంటారు. ఎలా అంటే పాజిటివ్గా నెగిటివ్ యాంగిల్లో గొడవలు. ఇప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉన్నది, కానీ ఎక్స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ ఈ మధ్య రీసెంట్ న్యూసే చూస్తున్నాం మనం, మనుషులను చంపుకునేంత స్థాయి చాలా ఘోరంగా ఉంది నాన్న. చాలా భార్యని భర్త చంపుతున్నాడు, భర్తల్ని భార్యలు చంపుతున్నారు. ఇది చాలా చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఎక్కడంటే పేరులో ఎక్కడ రాంగ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల అలా అవుతుందంటారు అసలు. యూజువల్గా నాన్న భార్య 3వ నంబర్లో ఉంది, భర్త 6వ నంబర్లో ఉన్నాడు. సో వీళ్ళు ఏమవుతారంటే ఈమె దేవతల గురువులాగా ఈమె భావిస్తుంది, ఆయన రాక్షసుల గురువు పోర్షన్ తీసుకుంటాడు. ఎలా అంటే ఈ 3 గురువు వీళ్ళు నేను కరెక్ట్ అనుకుంటారు. వీళ్ళు నేను కరెక్ట్గా ఉన్నాను, నా మొగుడే తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. ఎప్పుడైతే భార్యాభర్తలు 6, 3లో ఉంటారో ఒకరినొకరు ధ్వంసం చేసుకుంటారు. అంటే వీళ్ళు చేసేది తప్ప ఒప్ప ఆ బుర్ర ఆలోచించదు. వదిలేస్తే పోతుందనే ఆలోచన కూడా రాదు. వదిలేస్తే వాడి లైఫ్ వాడు బతుక్కుంటాడు. వేరే నంబర్ కనెక్ట్ అవ్వచ్చు, అతను ఈమె కనెక్ట్ కాకపోయి ఉండొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ఎస్కి వికి పడదు నాన్న. ఎస్ శిరీష, వి వినయ్. రీసెంట్గా హైదరాబాద్ మలక్పేటలో 5 ఏళ్ల పాప. సో ఈ వినయ్ వాళ్ళ అక్క దుబాయ్ నుంచి వచ్చింది. ఆమెకి ఎవరితోనో అఫేర్ ఉండే విషయము ఈ అమ్మాయికి తెలిసిపోయింది. తెలిసిపోయి నేను మీ ఆయనకి చెప్తాను అని ఈ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు ఫోన్లో మాట్లాడడం చూశాను, నీ వీడియోస్ చూశాను నీ ఫోన్లో, నేను నీ భర్తకి నీ విషయాలు చెప్పి. దుబాయ్లో ఉంటాడు భర్త. ఈమె ఒక 1 month 2 months హైదరాబాద్కి వచ్చింది పిక్నిక్ లాగా. ఈమె భయపడిపోయి ఏం చేసిందంటే భర్తకి భార్య మీద లేనిపోని చెప్పేసింది. చెప్పిన తర్వాత ఈమె ఏదో ఆమె కొంచెం నర్స్ లాగా ఇంజక్షన్లు అన్నీ వచ్చి ఆమెకి. సో శిరీష ఎస్ అంటే 3, వి అంటే వినయ్ 6, ధ్వంసం అయిపోవాలి. సో శిరీషకి నిద్ర రావట్లేదంటే ఈమె మతసూది వేసేసింది వాళ్ళ వదిన. వేసేసినాక వినయ్ దిండు పెట్టి ఆమెను చంపేసినాడు. చంపేసినాక హాస్పిటల్కి హార్ట్ అటాక్ అని తీసుకెళ్లారు. శిరీషాల బంధువులు వచ్చి చంపేశారు, పోస్ట్ మార్టం చేయండి అంటే పోస్ట్ మార్టంలో మటన్ తెలియదు. సో యూజువల్గా భార్య ఏలో ఉండి భర్త విలో ఉంటే హై ఛాన్స్ ఆఫ్ కిల్లింగ్ వన్ అనదర్. వైస్ వర్సా, ఒకరు డిస్ట్రాయ్ అయిపోవాలి, ఇంకొకరు జైలుకి వెళ్ళిపోవాలి. వాళ్ళు చంపిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఈ పాపం వదలదు నాన్న. ఇది చిన్న తప్పు చేస్తేనే ఆ కర్మ అనుభవించాలి. ఇది ఒక మనిషిని చంపడం అంటే ఊహ కూడా, మాటలు కూడా రావట్లేదు నా. సో ఏకి వీకి డెత్ నంబర్స్ ఛాన్స్ ఎక్కువ, ఎస్కి వికి, ఏకి పీకి ఈ కాంబినేషన్స్ అనేది చాలా చాలా. సి అండ్ వి, ఎస్ అండ్ వి, ఎల్ అండ్ వి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనుకోనన్న, ఇది కూడా చంపుకునే వరకే. స్వాతి నరేంద్ర రెడ్డి ఈ అమ్మాయిని 100 ముక్కలు కొట్టాడు. ఎంత 5 నెలలు గర్భవతి. ఆ ఇంట్లో ఐరన్ మాత్రలు, అమ్మాయి వాడిన మాత్రలు కూడా మూలలో మనం టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ పోయి చూసి ఈ అమ్మాయి ఐరన్ మాత్రలు వేసుకుంటుంది. అసలు జాలి దయ ఏ మాత్రం అంటే ఆ కామన్ సెన్స్ పనిచేయదు నాన్న. ఏ పి ఉండనుకోండి, ఒకవేళ వాళ్ళిద్దరు బాగున్నారు అనుకోండి, సమ్మన్ షుడ్ కమ్ అండ్ కిల్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల సమ్ ప్లేస్లో తెలంగాణలో అమృత అండ్ ప్రణయ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళు వీడియోస్ వాళ్ళ నాన్నకు పెడుతున్నారు. అమృత వాళ్ళ నాన్న ప్రొవోక్ అయిపోయాడు. సో మనుషులు మాట్లాడి ప్రణయ్ తలకాయ తీయించేశాడు. సో ఏకి వీకి, ఏకి పీకి పడదు, అమృత ప్రణయ్. కాపురం జరగకూడదు నాన్న. ఫైనల్గా రాంగ్ నంబర్స్తో ఒక జంట కలిసినప్పుడు ఒక బలవంతము ముహూర్తంతో, ఆ ముహూర్తంలో ఉన్న బలం వాళ్ళని కలపదు. ఆ ముహూర్తం అనేది రిలేషన్లో ఉండే వాళ్ళకి కూడా ఇలానే ఉంటుందండి. అంతే నాన్న. అంటే కొంతమంది లివిన్లో ఉంటారు, వాళ్ళు లివిన్లో ఉన్నా కూడా పార్ట్నర్షిప్లో కూడా ఇంతే. నిన్న బెంగళూరులో ఒక అమ్మాయి భర్త డబ్బు నగలు అన్ని కొట్టుకొని లవర్తో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వారానికి ఒక డ్రైనేజ్ కాలంలో నోట్లో ఏదో ఎక్స్ప్లోజివ్ పెట్టి పేల్చారంట. నోట్లో ఒక బాంబు లాంటిది పెట్టి పేల్చి మొత్తం డిస్ఓరియంటెడ్ అయిపోయి బాడీ అంతా
ద లవర్ మే హ్యావ్ కిల్డ్ అని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే సార్, నంబర్ బాలినప్పుడు ఒక లైఫ్లో తృప్తి ఉండదు. తృప్తి లేనప్పుడు వాళ్ళు ఇంకా వేరే వేరే దారులు ఎత్తుక్కుంటారు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు అంటే కాంబినేషన్లో ఉంటే ప్రేమతో అన్నీ సరిపోతాయి. ప్రేమ లేనప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సర్చ్ ఫర్ సమ్ అదర్ లవ్. ఈ సమ్ అదర్ లవ్ వల్ల వన్ ఈస్ గెటింగ్ కిల్డ్. అది భర్తన కావచ్చు, భార్యన కావచ్చు. ఇవన్నీ ఆగాలంటే అసలు పేరులో బలం ఎంత ఉంది? మనము ఎవరికి హాని చేయొద్దు, ఎవరు మనకు హాని చేయనట్టు నంబర్స్ పేరులో పెట్టుకుంటే మనము సేఫ్, మన పార్ట్నరు సేఫ్. బట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. సార్ ఎలా సార్ అంటే పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నంబర్ కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంది అని అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. నో అదర్ ఆప్షన్ లేదు. ఎలా అప్రోచ్ అవ్వాలి? సో నా భాషలో పేరే మంత్రం అమ్మ. సో ఈ పేరులో ఎంత బలం ఉంటుంది. మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, వెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్ ప్రాబ్లమ్ కానీ అన్నిటికీ పేరే సమాధానం. మంచి నంబర్స్ ఉంటే లైఫ్ బాగుంటుంది. సో మీ పేరులో బలం ఎంత? సో నా అపాయింట్మెంట్ తీసుకునే ముందు నేను మీ పేరు చెక్ చేసి కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న 2 నంబర్స్ నా పర్సనల్ నంబర్స్ 9666556997, సెకండ్ 9121685513. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్లో పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు అద్భుతం, మీకు అడ్డే లేదు, మీరు పట్టిందల్లా బంగారం. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ ట్రై టు మీట్ మీ పర్సనల్లీ. గాడ్ బ్లెస్ యూ అండి. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.